ఎండలు ఇంకా ముద్రనే లేదు గాని పాపం అప్పుడే రైతులకు సాగునీటి కష్టాలు షురువైనాయోలా పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తున్నదని రైతులంతా నీలో రామచంద్ర అని రోడ్డెక్కుతున్నారు. మరా రైతులు ఎక్కడోళ్ళు ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రి. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గొబ్బగుర్తి, రాంపురం, అంజనాపురం ఊర్లలున్న రైతులు ఏసంగికి మొక్కజొన్న పంట వేసిండ్రట. ఇక ఇప్పుడు పంట చేతికొచ్చేయాలకు సాగర్ కాలువ నీళ్ళ నిలిచిపెట్టకుండా బంధు పెట్టేటాలకు చేతికొచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులంతా ఎచ్చదార్నాకి దిగిండ్రు. ఎన్ఎస్పీ కాల్వ నీళ్లు ఎంటనే విడుదల చేసి మా పంటలు కాపాడాలి. ఇప్పటికే లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు నీళ్లు విడుదల చెయ్యకుంటే మేమెంత తీవ్రంగా నష్టపోతాం. కాబట్టి అధికారులు రైతుల మేలు కోసానికి పనిచేయాలని డిమాండ్ చేసిండ్రు రైతన్నలు. పల్లిపాడు నుంచి ఎన్కూరు పోయే తొవ్వ మీద గుబ్బగుర్తి ఊరికాడ అటు దిక్కున్న రైతులంతా ఆందోళన చేసిండ్రు. రాష్ట్ర చిన్న సీఎంతో పాటు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, నెంబర్ 2 అని చెప్పుకునే రెవెన్యూ మంత్రి పొంగులేటి సారు, మొత్తం 3 మంత్రులున్న ఉమ్మడి జిల్లాల రైతులు నీలో రామచంద్ర అని రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు 3 ఏం చేస్తున్నట్టని గరానికి వస్తున్నారు అటు దిక్కు రైతన్నలు. మరిట్లా రైతులు రోడ్డెక్కిండ్రు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ పంటలు కాపాడేటందుకు మంత్రులు, అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలిగా. ఈ భూమి రేట్లు మొగుల మీదకి ఓవుడుతోటి గజం భూమి కూడా ఖాళీగా లేకుంటున్నదోలా పడావడి పైసలకు అక్కరాని భూములను నరమానవులు కూడా నడవని జాగాలను కూడా హద్దులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఖర్చుఫ్లేసి కబ్జాలు చేస్తున్నారు. ఇంచు జాగను కూడా ఇడవకుండా కథం పట్టిస్తున్నారు. సర్కారు భూమి, ప్రైవేటు జాగా, మోరీ, కెనాలు, వాగు, వంకలు కబ్జాలు పెట్టుడు ఒకెత్తైతే గిడొగలు అంతకు మించి అన్నట్టే కబ్జా పెట్టిరు కదా. చూస్తుంటే ఓ పక్క పిల్లర్ లెక్కనే బిల్డింగ్లో ఇమిడిపోయింది కదా ఈ కరెంటు స్తంభము. కవితకు కాదేది అనర్హమన్నట్టే కబ్జాకు కాదేది అడ్డమని చూపెట్టిండ్రు కదా ఈ ఇంటోళ్ళు. కరెంటు పోల్ కోసం జాగెందుకు ఇచ్చిపెట్టాలనుకున్నారో ఎట్లనో. ఆంధ్ర దిక్కు విజయనగరం జిల్లా కంచారం అనే ఊళ్ళ తొవ్వ మీదున్న కరెంటు స్తంభాన్ని ఇంట్లోనే కలుపుకున్నారు. ఒకవేళ వాళ్ళ జాగల కరెంటు స్తంభం ఉంటే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, తీసేండ్రని కరెంటోళ్లకు చెప్పాలి. వాళ్ళు తీసినాక ఇల్లు కట్టుకోవాలి. కానీ అట్లా కాకుండా పోల్ని కలుపుకొని పిల్లర్ లెక్కనే మలుచుకున్నారంటే వీళ్ళని ఏమనుడు చెప్పుండ్రే. మళ్ళా పక్కపొంటున్న ఆగూర్కు పోయే పెద్ద తొవ్వనట ఇది. ఆయనతగానక తీగలను ముట్టుకుంటే మసి కూడా మిగిలది. చుట్టుముట్టోళ్ళు లొల్లి చేసినా అధికారులు పట్టించుకున్న పాపన పోలేదట. ఇంటోళ్ళు ఇంతకి ఇంతేనయ్యమని నిమ్మలమైనరట. మరి కరెంటోళ్ళు ఈ స్తంభం మీద ఎట్లా పనులు చేస్తున్నారో వాళ్ళకే తెలవాలి గాని పోలుకు అడ్డం చిన్న తీగ కడితేనే గిదేందని అడుగుతారు. అసొంటిది ఏకంగా కరెంటు పోల్నే కబ్జా పెట్టి ఇల్లు కడితే కూడా పట్టించుకుంటలేరంటే ఏ పాటో లంచాలు గట్టిగానే బుక్కినట్టున్నారని అనుకోబట్టిండ్రు ఈ కబ్జా ముచ్చట ఎరుకైన జనాలు. కరెంటు సార్లు ఇసొంటి సూషి చూడనట్టు ఇడిచిపెట్టకుండా కరెంటు తీగ ముట్టుకోవాలన్నా గజ్జున వణికేటట్టు శిక్షలేనరని అనబట్టిండ్రు అటు దిక్కు పబ్లిక్. చూడాలి మరి అధికారులు ఎంత జల్దిన చర్యలు తీసుకుంటారనేది. కొంతమంది పని శాత గాని పనికి మాలినోళ్ళు అల్కగా పైసలు సంపాదించుకునేటందుకు దొంగతనాలనే పనిగా పెట్టుకుంటున్నారోలా. దినామిసొంటి దొంగగాల గురించి ఎంత చెప్పుకున్నా, ఎంతమందిని పోలీసులు దొరకబట్టి లోపడేసినా రోజు రోజుకు కొత్తోళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇగో గీడొకాడ ఏం చేసిండ్రో చూడుండ్రోలా ఫాల్తుగాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్లున్న ఎల్లమ్మ గుడి ఇది. ఈ ఇద్దరు మసిబట్ట ముఖపొల్లు ముఖాలకు మాస్కులు పెట్టుకుని బందవస్తుగానే వచ్చిండ్రు దొంగతనానికి. ముందుగాల గుడి గేటును బద్దలేసి లోపలికి వచ్చిండ్రు. ఎంబటే తెచ్చుకున్న రాళ్లతోని గుళ్ళున్న సీసీ కెమెరాలు సుతం కథం పట్టించిండ్రు బద్మాషిగాళ్ళు. కాకుంటే అప్పటికే ఆ ఇద్దరు ఫాల్తుగాళ్ళు గుళ్ళ దోపిడికి వచ్చింది మొత్తం రికార్డ్ అయింది. ఇక దొంగ బట్టే బాజిగాళ్ళు సీదా హుండీకే సూటి పెట్టిండ్రు. హుండీని బద్దలు కొడదామని ప్రయత్నం చేసిండ్రు. కాకుంటే ఒకటే పారి సౌండ్ బొమ్మానంగా అచ్చటాళ్లకు ఇవలకన్నా దొరికితే ఈపు చింతపండు అవుతుందని అచ్చిన బాటే పట్టిండ్రు. ఏ పాటో వీళ్ళు ఈ ఫీల్డ్ కు కొత్తగా నచ్చినట్టున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే దొంగతనానికి అచ్చటాళ్లకు వాళ్ళ పాచికలు పారలేదు. ఈ దొంగతనం ఫెయిల్ అయిన ముచ్చట్ను పోలీసులకు చెప్తే వాళ్ళొచ్చి సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియో చూసి దొంగ బకావుగాళ్లను దొరకబట్టే పని ముంగటేసుకున్నారట. కానీ అంత అయిపోయినాక దొరకబట్టుడు కాదు, అసలు పోలీసులు చక్కగా డ్యూటీ చేస్తే ఈ దొంగగాళ్లు గిట్ల బరిదెగించి దోపిడి కోసం గుళ్ళ మీద పడకపోదురని అటు
అటుదిక్కు జనాలు అంటున్నారు. అవు మరి అది కూడా నిజమే. నేరాలు జరిగినాక ఆలోచన చేసే కంటే జరగక ముందే పోలీసోళ్ళు కట్టుదిట్టం చేస్తే అసలుకు గిసొంటి దొంగతనాలే జరిగాయి కదా. పోలీసోళ్ళు అప్పుడప్పుడన్నా పెట్రోలింగ్ చేస్తే దొంగలకు భయం ఉంటది. ఎటు నుంచి పోలీసోళ్ళు వస్తారో ఎప్పుడొస్తారోనన్న భయంతోని ఇసొంటి దొంగతనాలు చెయ్యకుంటూ ఉంటారు. కాబట్టి పోలీసాలు ఇప్పటికైనా దొంగతనాలు జరగకుండా జర ఆలోచన చెయ్యండ్రి. ఏమంటున్నాం? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాలి సంగతి? ఏంది నా అంత చూస్తావు? దారా చూసుకుందా అంటే నువ్వు ఫోన్లో బెదిరియంగానే గజ గజ అనుకుంటా నేను గోసులుతో పోసుకుంటా అనుకుంటాను రా. నీ అసలు తాళ్ళు తుప్పిరి కాలని నేను బస్తు మందిని చూసిన. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, దా ఈడికి అత్తవా, దా నువ్వు ఈడికేరా. అగో ఫోన్లో ఎవరితోనే తాత పంచాది? వాళ్ళంతా చూస్తా అంటున్నావు. ఇంతకీ నిన్ను వాళ్ళేమన్నారు, నువ్వు వాళ్ళనేమన్నావు అది చెప్పు ముందుగాల. అరేగా కొసవాడ కుంజక్కం అరిగాడి పిల్ల, ఇలా పొద్దుగాల నేను వాళ్ళకి ఒడ్లు చెక్క అని పోతే అయ్యో నువ్వు మాకు కూలికి రావద్దు ఏం రావద్దు. నేనే కాదు మా ఊళ్ళో ఉండే మా పార్టీలో అందరం ఒక తీర్మానం చేసుకున్నాం. నేను రేపటి సంది అసలు కూలికి ఎవ్వరు విలువద్దా అని చెప్పేసి అని ఒక ఖరారు చేసుకున్నామని ఇలాగొచ్చింది అంచనా. అగో వాళ్ళ పాటలకి నువ్వే అన్యాయం చేసినవాటనే, నిన్నెందుకు కూలికి విలువరట? ఇగో నా ముసలిదాట ఆ అవతల పార్టీలతో కలిసి మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుతున్నందుకు నన్ను కూలీ విలువద్దు అని తీర్మానం చేసుకున్నారట ఈ యువతల పార్టీలు. అయ్యా పొద్దుగాల 10 గంటల దాకా మాతో తిరిగినందుకు 200 రూపాయలు ఇస్తామని అంటే ఆశపడి ఏదో పోయి అవతల పార్టీలతో కలిసి ప్రచారంలో తిరుగుతుంది. చెప్పు. ఆగో అదేం సిగ్గుమాలిన కథటనే, పార్టీ ప్రచారాలకు తిరిగితే వీళ్ళదేం పోతానట? వీళ్ళేమన్నా నిన్ను సాత్తాన్లటనా సారుతాన్లటనా? ఎవరు ఇష్టమాలది? ఇగో నీ పిల్లం అవతల పార్టీలతో తిరుగుతుంది ప్రచారంలో, నువ్వేమో మా పార్టీలకు కూలికత్తవా అని బెదిరిస్తాను నచ్చను. ఇక అధికారం చేతులు ఉన్నంత మాత్రాన గిత బెదిరించడం న్యాయమేనా? ఇచ్చేటి చక్కగా ఇప్పించే తెలివి లేదు. కానీ నీ పిల్లం ఆ పార్టీలో తిరుగుతుంది, నువ్వు మా పార్టీలో కూలికత్తాను అని అంటే ఏం పద్ధతి అన్నట్టు వీలది. ఏమోనే తాత, ఈ కాలం రాజకీయాలు చూస్తుంటేనైతే చిత్రం అనిపిస్తున్నది. ఇగో గిట్లనే సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలా బీఆర్ఎస్ పార్టీ తరఫున గీతాంజలి నక్క పోటీ చేస్తున్నందుకు ఆమె భర్త రమేష్ ను కానిస్టేబుల్ కొలువు నుంచి వెళ్లి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టనే అధికారులు. ఇదెక్కడి చిత్రం అమ్మో, ఈ చిత్రంలో మన్నుగొట్టను. పెనువిటికి సర్కార్ కొలువు ఉన్నదని భార్య ఏ ఎలక్ట్రికల్లో పోటీ చేయొద్దా ఏంది? డబ్బును ఒకవేళ భార్య ఎలక్ట్రికల్లో పోటీ చేయాలంటే పుసుకున పెనువిటికి ఇడుపు కాగితం ఇచ్చినాకనే ఎలక్ట్రికల్లో పోటీ చేయాలన్నా ఏంది సర్కారు హయాంలో? అందుకే ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ తోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి కుటుంబంతో సహా తొవ్వ మీద కూర్చొని ధర్నా చేస్తుండే. ఇదెక్కడ అన్యాలవే, ఈ అన్యాలానికి అగ్గిదలుగో. ఇది ఎక్కడ అన్యాలం, ఇది ఎక్కడి ఘోరం. అంటే ఇది ఎక్కడ నాకు కూడా న్యాయం జరగాలంటే కొంపదీసి నేను కూడా తోమే కూర్చొని ధర్నా చేయాలన్నా ఏంది? అరే రాజకీయం అన్నప్పుడు సవాళ్ళు వచ్చే సవాళ్ళు ఉంటాయి, వాటి అన్నింటినీ ఎదుర్కొని జనాలలో నిలబడాలి. కానీ ఎదుటోళ్ళని గిత్త బెదిరించి రాజ్యం నడుపుతామంటే ఎంతకాలం నడుపుతారు? ఏం కథ? అట్లా నడిపే సంగతి వాళ్ళకే తెలవాలి. వీళ్ళే మంచోళ్ళు అయితే ఎదురుగా ఎవరు నిలబడ్డా ఎందుకు భయపడాలి? వాళ్ళ కొలువులు ఎందుకు తీసేయాలి? ఇక నాకైతే సూరు రాదు. నా పిల్లం కారు పార్టీలతోటి కలిసి ఆ ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుతుంది అని నన్ను ఎవరు కూలీ పిలుతలేరు అని అంచను. ఎవరి బలం ఏందనేది ఓట్లలో చూసుకోవాలి. కానీ కుట్రబైతనంతో గిసొంటి కథలు పడితే ఏందన్నట్టు చెప్పు. అరే అధికారం ఎల్లకాలం వీళ్ళ చేతుల్లో ఉంటుందా? ఏదో నాటికి మళ్ళీ పరాయాల చేతిలోకి పోయినప్పుడు వీళ్ళ గది కూడా గిట్ల కాదని గ్యారెంటీ ఏంది చెప్పు. అది ఎవరికి తెలిసి ఉండాలనే? ప్రజలను పాలించాల్సిన వాళ్ళే ఆ ప్రజలల్లో ఇటువంటి లొల్లులు రగిలించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? కాలం దాని ధర్మాన్ని ఎప్పటికీ మర్చిపోదు. ఈ కాల గర్భంలో ఇంతకంటే మించిన తోపులు కలిసిపోయిర్రు. ఎల్లకాలం బతికేదందుకు వచ్చినావా, రాజ్యాలు ఏలేటందుకు వచ్చినావా? ఉన్నన్నాళ్ళు చేసే ప్రయత్నాలు చేయాలి కానీ ప్రతాపాలు చూపించద్దు. అది ఏదో నాటికి బెడిసి కొడుతుంది ఖచ్చితంగా. సరే సరే గాని ఇంతకీ నువ్వు పోయిన పని చేయకుండానే వచ్చినావా మరి? ఏం చేయాలి మరి? ఇక కాసేపు బసిరాడినా అయినా కూడా నువ్వు కూలికద్దు గీలికద్దు నువ్వు ఇంచలు బీకు అని మెడలు బట్టి నూకేసినట్టు మాట్లాడిండు. ఇక పట్టకపోయిన సర్ది ఇప్పుకున్నా తిన్నా కాసేపు అక్కనే చెట్టు ఉంటే చెట్టు కింద నిద్రపోయినా అప్పుడే కత్తానా. వాడు కాకపోతే ఇంకో లేడా? లోకం గొడ్డుపోయిందా ఏంది? పని చేసేటోనికి పనికారువా? ఎన్నో కాడ చేసుకొని బతుకుతా అవుతుంది. రూపాయి సంపాదించుకుంటా కాకపోతే జర ఒకటో రోజు రెండో రోజు ఆలస్యం అవుతుంది అంతే. మరి నిన్నేమన్నా కొన్నారానే? చేతులు ఉన్నంత కాలం ఎవరికన్నా ఒకరి కాడ చేసుకొని బతుకుతామైతే అంతే మరి. ఆగు పిల్ల ఎవడో ఫోన్ చేస్తాను మరి, మళ్ళీ ఎవరు కావచ్చు ఎవరో మరి. హలో, యువతల రాములు మాట్లాడుతాను. అవతలే వాళ్ళు
ఎవరా గోగిత బలిసిన బోసుడికే? అరే నా పిల్లం ఏ పార్టీ తరఫునన్నా ప్రచారంలో తిరుగుతుంది, నీకేంద్రా చెప్పేది? అసలు నువ్వెవరు, నీకేం అవసరం చెప్పు? మా ఇష్టం. ఇగో ఇగో ఒక్క ముచ్చట చెప్తాను, ఖచ్చితంగా మంచిగా గుర్తుపెట్టుకో. మాకు ఇష్టం ఉన్న పార్టీల ప్రచారంలో తిరుగుతాం, మాకు ఇష్టం ఉన్న పార్టీ తరఫునే పోటీ చేస్తాం, మేము ఏమన్నా చేస్తాం, మా ఇష్టం అది. నువ్వెవరు అడిగేదందుకు? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఇగో కాదు నువ్వు ఏం హీక్కుంటావో హీక్కో. నాకు చెప్తాను. ఈ ఎలక్షన్లు చల్లగుండా జనాల నడుమ లేని సిచ్చులు పెడుతున్నది కదా. తెల్లారిలైతే ఒకళ్ళు మొగాలు ఒకళ్ళు చూసుకునేటోళ్ళు కూడా ఎన్నికలు చేయంగా శత్రువు లెక్కనే తయారవుతున్నారు. పెద్ద లీడర్లు మీదికి ఎన్ని తిట్టుకున్నా మోక వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మంచిగానే ఉంటారు. కోసాకర్కి లీడర్ల కోసం తిరిగిన చిన్న కార్యకర్తలకే పెద్ద తక్లీఫ్ ఉంటుంది. కాబట్టి అధికారులైనా కార్యకర్తలైనా లీడర్ల కోసం పద్ధతి తప్పి పనిచేయకుండ్రి, అటెంక మీరే పరశాన్లా వాడాల్సి వస్తుంది. కాబట్టి జర చూసుకొని మెదలుండ్రి. ఈ భూమండలం మీద తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనోళ్ళ. జీవరాశి ఏదైనా బిడ్డల మీద చూపెట్టే ప్రేమలా తల్లులు ఏం లోటు చెయ్యయి. శంషాబాద్ నిజామాబాద్ దిక్కు అసొంటి ముచ్చట్లే కానొచ్చినాయి. అక్కడ తల్లి జీవులు బిడ్డల మీద ఎంత ప్రేమను చూపెట్టినాయో కళ్ళార చూసి తల్లుల విలువేందో మళ్ళో పారి తెలుసుకుందాం పాండ్రి. పట్నం శంషాబాద్ దిక్కు తొండుపల్లి కాడ యువలో శీత్వగాళ్ళు కుక్క పిల్లలను వరకుల గట్టి గోడకేలాడదీసిండ్రు. ఇక ఈ ముచ్చట తల్లి కుక్క కెరికయింది. ఎట్లా తీయాలనో తెలియక మస్తు గోసవడ్డది. ఎంబటే అసుంట పోతున్నోళ్ళ దగ్గరికి పోయింది. వాళ్ళ సుట్టేది ఇరుక్కుంటా వాళ్లను ఆ గోడ కాడికి తీసుకుపోయి చూపెట్టింది. వాళ్లకు ముందుగాల తల్లి కుక్క ఎందుకిట్లా చూపెడుతున్నదో తెలియనట్టున్నది. ఎంబటే వరకుని కిందికి తీసిండ్రు. ఇక ఆ వరకుల కళ్ళు తెరవని కుక్క పిల్లలను చూసి పర్షాన్ అయిండ్రు. వరకుని చింపేది చింపంగానే తల్లి కుక్క కూనలను దగ్గరికి తీసుకున్నది. అసొంటిది ఆఖరి దశలున్న తల్లులను ఒంటి గిడిచిపెట్టేటోళ్ళు ఒక్క పారి ఇసొంటి చూసి ఇసుమంతనన్న మారితే తల్లులకు చివరి దశల కలకలుండదని అనుకోబట్టిండ్రు ఈ మూగ జీవాల గోస చూసిన జనాలు. చెన్నైలా చెత్త సాఫ్ సఫాయి చేసే పద్మకకు 45 లక్షల ఇలువగల బంగారం దొరికితే తీసుకుపోయి పోలీసులకిచ్చింది. ఇక ఆమె నిజాయితీకి మెచ్చుకొని సీఎం స్టాలిన్ సన్మానం చేసిండు. హీరో రజనీకాంత్ ఇంటికి పిలిపించుకొని మెడలో ఒక బంగారు గొలుసెత్తే ఇంకో నటుడు పార్థిబన్ కాళ్ళకు దండం పెట్టి మస్తు తారీఫ్ చేసిండన్న వార్తను మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గీ అన్న సుతం అసొంటి పనే చేసి శబాష్ అనిపించుకున్నాడు. ఇగో ఈయన పేరు దొరై. తమిళనాడు రాష్ట్రం తిరువారూరు జిల్లాల మున్సిపల్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఎప్పట్లెక్కనే రోడ్లు ఊడుతుంటే ఒక సంచి గండ్ల పడ్డదట. దాన్ని నిప్పి చూస్తే దాంట్లో బంగారం వెండి ఆభరణాలు కానొచ్చినాయట. ఇట్లా ఏమన్నా దొరికినప్పుడు మనిషి లోపటున్న వక్రబుద్ధి బయటికత్తది. కానీ దొరైకి మాత్రం వేరే ఆలోచనలు ఏం రాలేదు. సీదా మున్సిపల్ ఆఫీస్ కు ఫోన్ చేసి ముచ్చట చెప్పిండు. ఇక వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ బంగారం ఇవ్వలదనేది విచారణ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ బంగారం వాళ్ళకిచ్చిండ్రు. బిడ్డ పెళ్లి కోసం కొన్న బంగారాన్ని సంచుల పెట్టుకుని ఆటోలో పోతుంటే నడిమిట్లనే పడిపోయిందట. ఇక పోయిందనుకున్న బంగారం మళ్ళా దొరికేటాళ్లకు వాళ్ళు మస్తు సంబురపడ్డారు. ఇక ఆయన చూయించిన నిజాయితీని మెచ్చి ఇటు పోలీసులు అటు ముత్తులక్ష్మి రాధాకృష్ణన్ దంపతులు దొరయని సన్మానించిండ్రు. తువ్వ మీద పోతుంటే రూపాయి బిల్ల దొరికినా ఎవ్వలు చూడకముందే తీసి జోబులేసుకొని పోయే రోజులున్న ఈ కాలంలో 30 లక్షలు ఇలువగల్ల బంగారం వెండి ఆభరణాలు దొరికినా వాటిని తీసుకొని ఇంటికి పోలేదు. పరాయి సొమ్ము మట్టి బిడ్డలతోని సమానం. నేను కష్టపడ్డ సొమ్మే నాకు చెందుతది గాని పుణ్యానికి వచ్చిన సొమ్ము అందున ఎవలో రెక్కలు ముక్కలు వేసుకొని కష్టపడ్డ సొమ్ము నాకెందుకు అనుకున్న ఈ పెద్ద మనిషి పెద్ద మనసుకు సెల్యూట్ కొట్టాల్సిందే నుల్లా. మరిగా పబ్లిక్ ఈ అన్నని చూస్తుంటే మీకేమనిపిస్తున్నదో చెప్పుండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.